రహ్మతుల్లాహి వబరకాతు. ఈరోజు ఈ యొక్క సుదినం గొప్ప కార్యక్రమానికి మరి పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి మస్జిదే బిలాలే హుదా యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ కూడా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అలాగే వివిధ ప్రాంతాల నుండి మన పల్నాడు జిల్లా నుండి వినుకొండ నుండి అలాగే నస్రావుపేట, చిలుకలూరుపేట, అలాగే మాచర్ల వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి సోదరులందరూ కూడా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి హుదా సొసైటీ ఫౌండర్, మరి ఆయన ఎన్నో మసీదులకి జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వందల మసీదులకు మరి సహాయ సహకారాలు అందించి అందులో భాగంగానే మా వినుకొండలో ఎవరైనా జమాత్లో వచ్చిన వాళ్ళు కానీ లేదా వినుకొండ వచ్చిన వాళ్ళు కానీ ఒక్కసారి మర్కజ్ మసీద్ చూస్తే పూర్తి పల్నాడు జిల్లాలో కానివ్వండి లేకపోతే గుంటూరు జిల్లాలో కానివ్వండి ఒక అత్యద్భుతమైనటువంటి కట్టడం. దానికి హుదా సొసైటీ తరఫున మౌలానా అబ్బాస్ ఖాన్ గారు తన తరఫున 60 లక్షల రూపాయలు విరాళం ఆ రోజున ఇవ్వటం, ఆ 60 లక్షలు ఒక పునాదిగా మలుచుకొని ఈ రోజు 3.5 కోట్లతో మన మర్కజ్ మసీద్ వినుకొండ యొక్క నిర్మాణం ఇంకా 90% అయింది. ఇంకా 10% ఇంకా ఆ పని ప్రాసెస్ లో ఉంది. ఆత్మకూరులో జరిగినటువంటి ఒక సభలో, ఇట్లాంటి సభలో ఆత్మకూరుకి సంబంధించినటువంటి అమీర్ సాబ్ గారు ఒక మాట చెప్పడం జరిగింది. ఆ రోజు చాలా ఇది అందరికి కూడా సహేతుకంగా మంచిగా అనిపించేటటువంటి మాట. ఏమిటంటే, ఎక్కడైనా ముస్లింల యొక్క స్థితిగతులు, వాళ్ళ జీవన శైలి, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఇదంతా కూడా ఎలా ఉంది అని చూడాలంటే ఫస్ట్ చూడాల్సింది ఆ యొక్క బజారుకు సంబంధించినటువంటి మసీదుని, ఆ యొక్క బజారుకు సంబంధించినటువంటి మసీదుని. ఎందుకని చెప్పారంటే, మసీదు అల్లా యొక్క గృహం, మసీదు అల్లా యొక్క గృహం. ఎవరైతే అల్లా యొక్క గృహాన్ని మంచిగా ప్రతి విధంగా మరి నిర్మాణ పరంగా కానీ లేదా దాంట్లో ఆధ్యాత్మిక చింతన పరంగా కానీ అన్ని విధాలుగా ఎవరైతే మసీదుని ఆబాదించుతారో, మంచిగా ఉంచుతారో, ఆ యొక్క బజారుకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి లేదా ఆ యొక్క ఊరుకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు కానివ్వండి, జీవన విధానం కానివ్వండి, ఆధ్యాత్మిక చింతన కానివ్వండి, పద్ధతి కానివ్వండి, ఇవన్నీ కూడా దాంతో కొల్యూడై ఉన్నాయి. మసీదు బాగుంది అంటే వీళ్ళ జీవితాలు బాగున్నట్టు. మసీదును పట్టించుకోకుండా అలా వదిలేసామంటే వాళ్ళ జీవితాలు కూడా అంతే విచ్ఛిన్నమై ఉన్నాయని చెప్పి అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు పెద్ద ఆయన ఆత్మకూరు అమీర్ సాబ్ అయినటువంటి హబీబుల్లా అమీర్ సాబ్. మనం ఒకసారి దీన్ని కనుక మనం ఇమాజిన్ చేసుకుంటే మనందరికీ అర్థమైపోతుంది. ఇలా మసీదు ఎప్పుడైతే మర్కజ్ మసీద్ వినుకొండలో ప్రారంభం చేశామో అప్పటి నుండి వినుకొండలో అన్ని శుభాలు. మసీదు యొక్క నిర్మాణం అల్లా యొక్క గృహ నిర్మాణం. మరి అల్లా యొక్క గృహాన్ని ఎవరైతే అభివృద్ధి చేస్తారో ఖచ్చితంగా అల్లా కూడా వాళ్ళ యొక్క గృహాలు కానీ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు కానివ్వండి, ఆధ్యాత్మిక చింతన కానివ్వండి, అన్ని విధాలుగా అభివృద్ధి ఇస్తాడు అనేది ఇంతకంటే సాక్ష్యం ఏం అవసరం లేదు. సోదరులారా, ఈ రోజు మనం వచ్చినటువంటి కార్యక్రమం ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అబ్బాస్ ఖాన్ మౌలానా గారు, అలాగే ఎవరెవరైతే హకీం సాబ్ గారు, మరి హకీం సాబ్ గారు అయితే ఎన్నో మసీదు, మా మర్కజ్ మసీదు కూడా వినుకొండకు సంబంధించి డిజైన్ చేసింది హకీం సాబ్ గారే. అలాగే మా రెహమానియా మసీద్, వందల మసీదులకి వితౌట్ ఎనీ ఫీజ్, ఏ విధమైనటువంటి రుసుము లేకుండా
ఫ్రీగా చేసినటువంటి గొప్ప వ్యక్తి మన హాజీ అబ్దుల్ హకీం సాబ్ గారు. సోదరులారా, ఇస్లాం, నేను ముందుగా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు, ఏదైతే మనం విషెస్ ఉన్నాయో ఒకళ్ళకొకళ్ళు చేసుకునే సలాంలోనే అంత పరమార్థం దాగుంది. దేవుడు మీ మీద సర్వక్షేమములు సుఖములు కురుగాక అని చెప్తే దానికి జవాబుగా ఎదుటి వ్యక్తి చెప్పేటటువంటి జవాబు ఏంటంటే వా అలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు, మీ మీద కూడా దేవుడు సర్వక్షేమాలు సుఖాలు అన్ని కూడా కురిపించుగాక అని చెప్పటంలోనే ఇస్లాం అంటే మంచి, ఇస్లాం అంటే శాంతి, ఇస్లాం పూర్తి మానవాళి కోసం వచ్చినటువంటి ఒక పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక చింతన. ఇస్లాం యొక్క మార్గం శాంతి, ఇస్లాం ఇస్తున్న సందేశం మానవత్వం. ఈ ఇస్లాంలో మానవత్వానికి సంబంధించి మహాప్రవక్త, ఆదర్శ విశ్వ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా సెలవిచ్చారు. తన పొరుగువారు ఆకలితో అలమటిస్తుంటే ఎవరైతే కడుపు నిండా భుజించి హాయిగా నిద్రపోతాడో అతను ఎప్పటికి కూడా దైవ విశ్వాసి కాజాలడు అన్నారు. ఎంత దీంట్లో పరమార్థం దాగిందో ఒక్కసారి మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఇస్లాం మన ఇరుగు పొరుగు వారితో, అలాగే మన సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో మంచితో శాంతితో అందరితో కూడా ఉండాలని చెప్పి నేర్పించేటటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక మార్గం ఇస్లాం మార్గం. అది దానికి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా, ఒక మర్కజ్ గా మసీద్ అనేది, మసీదులో ఎవరైతే ఇమాం ఉంటారో అలాగే అమీర్ సాబులు ఉంటారో వీళ్ళందరి ద్వారా ఒక మంచి మెసేజ్ మన పిల్లలందరికీ కూడా ఖురాన్ గ్రంథాన్ని నేర్పి తద్వారా వాళ్ళల్లో మానవతా విలువల్ని పెంపొందించి వాళ్ళని సమాజంలో ఒక మంచి బాధ్యత గల పౌరులుగా చూసాం. మనమందరం కోవిడ్ టైంలో ఏదైతే కరోనా ఒక విపత్తు, ఒక భయంకరమైనటువంటి విపత్తు మనందరికీ కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందో ఆ కరోనా టైంలో మరి ఏ విధంగా మనమందరం కూడా మరి ఏ విధంగా సర్వీస్ చేశాం. ఎస్పెషల్లీ మన ఎక్కడో కాదు, మన గుంటూరు కోవిడ్ ఫైటర్స్ ఉన్నారు. కులం, మతం, ప్రాంతం ఏమి చూడ, ఎక్కడైనా కానీ ఏదైనా జరిగింది అని అంటే అక్కడ వాలిపోయారు. వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి అక్కడ సర్వీస్ చేసి మానవత్వాన్ని పెంపొందించే విధంగా, మానవత్వాన్ని చాటుకునే విధంగా సర్వీస్ చేసినటువంటి విషయాలు మనం అందరం కూడా వీక్షించాం. ఎవరైతే ఆకలితో ఉన్న అన్నార్థులు ఉన్నారో వాళ్ళందరికీ మరి ఆకలి తీర్చడం, ఇదే ఇస్లాం యొక్క హితబోధ, ఇస్లాం నేర్పినటువంటి ఒక శాంతి మార్గం అని చెప్పి ఈ విధంగా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ, అబ్బాస్ ఖాన్ మౌలానా గారు మరి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు, అల్లా యొక్క గృహం ఏదైతే ఖురాన్ లో రాయబడిందో, ఎవరైతే అల్లా యొక్క గృహాన్ని నిర్మిస్తారో అతని కొడుకు స్వర్గంలో అల్లాహు తాలా అతని కొడుకు గృహం తయారు చేస్తారు. ఎట్లాంటి గృహం అంటే బ్రహ్మాండమైనటువంటి గృహం. మన అంచనా కూడా మనం ఆలోచించలేనటువంటి అంత అంచనాల్ని మించినటువంటి గృహాలు అల్లా తాలా స్వర్గంలో ఇస్తారని చెప్పి అట్లా వందల కొద్ది అల్లా యొక్క గృహాలు, మసీదులు కట్టడం జరిగింది. తద్వారా మంచిని వ్యాప్తింపజేయడానికి, మంచి అనేది పెంపొందించడానికే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరూ కూడా ఈ యొక్క పుణ్య కార్యక్రమంలో అందరూ పాలు పంచుకొని దీనికి అబ్బాస్ ఖాన్ గారు మౌలానా గారు ఒక పునాది లాగా ఆయన తరపున ఆయన డొనేట్ చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అందరం కూడా పాటుపడదాం, మంచి ఆ అల్లా యొక్క గృహాన్ని మనం అందరం నిర్మించుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.